అందరికీ నమస్కారం అండి. మనం గత వీడియోల్లో 10వ తరగతి అయిపోయిన తర్వాత ఏమేం కోర్సులుంటాయి, చదువుకోవటానికి సంబంధించి ఏమేం కోర్సులుంటాయి అనేది మనం చూసాము. అందులో చాలా వరకి కూడా మనము ఒక 10 నుంచి 11 కోర్సుల వరకు కూడా 10, 11 కోర్సుల వరకు కూడా మనం చూసామండి. అయితే ఇప్పుడు మనకి పాలిటెక్నిక్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్కి సంబంధించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనం గతంలో అనుకున్నట్లుగా ఇంటర్మీడియట్ అని పాలిటెక్నిక్ కోర్సులని, ఐటీఐ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్, ఇట్లా షార్ట్ టర్మ్ కోర్సెస్ అన్నీ దాదాపు ఒక 10 వరకు కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అని, డిస్టెన్స్ ఎడ్యుకేషను, గవర్నమెంట్ రైల్వే డిఫెన్స్ జాబ్స్కి సంబంధించి ట్రైనింగ్స్ కానీ ఇలా మనం కొన్ని చూసాము. ఈరోజు మనము ఈ పాలిటెక్నిక్ కోర్సెస్కి సంబంధించి మనం ఈరోజు చూద్దాము. పాలిటెక్నిక్ కోర్సుల్లో మెయిన్గా మనకి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే సబ్జెక్ట్స్ కాదండి, మనకేంటంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ ఇలా తీసుకుంటారు కదా. అదేవిధంగానే పాలిటెక్నిక్లో మనకి చాలా గ్రూప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎవరు ఏ గ్రూప్ తీసుకుంటే అదే గ్రూప్తో వాళ్ళు నెక్స్ట్ జనరల్గా పాలిటెక్నిక్ తీసుకున్న వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇంజనీరింగ్ వెళ్ళాలనుకుంటే కనుక హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇంజనీరింగ్ డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతారు. అంటే జనరల్గా ఇంజనీరింగ్ వచ్చేసి 4 years ఉంటుంది కదా. 4 yearsలో ఇంకా ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదవవసరం, డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లోకి వెళ్తారు. కొంతమంది పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకొని కొంచెం చిన్న జాబ్స్కి కూడా వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళకుండా చిన్న జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే ఈ పరిస్థితిని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, రిక్వైర్మెంట్స్ని బట్టి. పాలిటెక్నిక్ కోర్సెస్ కనుక చూసినట్లయితే ఏరోనాటికల్ పాలిటెక్నిక్ అంటే ఫ్లైట్, ఎయిర్ క్రాఫ్ట్ ఇలాంటివి ఉంటాయి కదండి. మనకి విమానాలకు సంబంధించి వాటి డిజైన్ చేయటం, వాటిని తయారీ చేయటం, టెస్ట్ చేయటం, వాటిని ఉత్పత్తి చేయటం అది ఉంటుందన్నమాట. తర్వాత అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఉంటుంది. ఇది 2 years కోర్సు. ఇందులో మనకి వ్యవసాయానికి సంబంధించి పంటలు పండించటము, పంటలకు వచ్చే చీడపీడలు, అదేవిధంగా పంటల్లో అధిక దిగుబడులు సాధించటము, ఇట్లా చాలా ఉంటాయి సబ్జెక్ట్స్ మళ్ళీ ఇందులో అగ్రికల్చర్ తీసుకున్న వాళ్ళకి. ఇది 2 years ఉంటుంది. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అయిన తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్కి అలా వెళ్తూ ఉంటారు. కొంతమంది జాబ్స్కి వెళ్తూ ఉంటారు. తర్వాత అపారెల్ డిజైన్ పాలిటెక్నిక్ అని ఉంది. ఇది ఏంటంటే మనకి దుస్తులకు సంబంధించి డిజైను, రెడీమేడ్ దుస్తులు ఉంటాయి కదా, దానికి సంబంధించిన కోర్స్ అనమాట. పాలిటెక్నిక్లో అపారెల్ డిజైన్ కోర్స్ అది. తర్వాత పాలిటెక్నిక్లో ఆర్కిటెక్చర్ పాలిటెక్నిక్ అని ఉంది. అంటే మనకి ఇల్లు కడతా ఉంటారు కదా, ఇల్లు కట్టడం, దానికి సంబంధించిన ఎడ్యుకేషను, నిర్మాణ విజ్ఞానం అంటాం. ఆర్కిటెక్చర్ అంటే ఇల్లు డిజైన్ చేయటము, బిల్డింగ్స్ సంబంధించి వాటిని కట్టడానికి సంబంధించిన నాలెడ్జ్ ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. మనం నివసించడానికి కొన్ని అపార్ట్మెంట్స్ ఇలాంటివి కూడా కడతా ఉంటారు కదా. దీనికి సంబంధించి మొత్తం ఆర్కిటెక్చర్ పాలిటెక్నిక్లో నేర్చుకోవచ్చు. ఆటోమొబైల్ పాలిటెక్నిక్ అని ఉంది. మోటారు అంటే జనరల్గా 4 wheelers, కార్సు ఇలాంటి వాటికి సంబంధించి ఇందులో చదువుకుంటారు. బయాలజీ, మెడిసిన్ 2 కలిపి ఇందులో చదువుకుంటారు. బయో ఇన్ఫర్మాటిక్స్ అంటారు కదా, అలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ బయోమెడికల్ పాలిటెక్నిక్లో చదువుకుంటారు. బయోటెక్నాలజీ, జీవసాంకేతిక విజ్ఞానము, మెడిసిను, జీవసాంకేతిక విజ్ఞానం అంటారు బయోటెక్నాలజీ అంటే మామూలు తెలుగులో అయితే. ఇందులో ఏంటంటే మనకి మెడిసిను, అగ్రికల్చర్, ఫుడ్ ప్రొడక్షన్ ఈ 3 కాంబినేషన్లో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ను ఉపయోగం చేసుకొని వాటిని మనకు ఉపయోగపడేటట్లుగా కొన్ని తయారు చేస్తూ ఉంటారన్నమాట బయోటెక్నాలజీలో. ఇది ఎక్కువ ల్యాబ్లో కూడా ఉంటుంది వర్కు. తర్వాత సెరమిక్ టెక్నాలజీ అంటే సెరమిక్ అంటే మనకి పాత్రలు ఎలా తయారు చేస్తారు, కొన్ని నాన్ మెటాలిక్ మెటీరియల్స్ని, కొన్ని ఇనార్గానిక్ మెటీరియల్స్ ఉపయోగించి సెరామిక్స్ చేస్తూ ఉంటారు. మనకి పింగాణి ఇలా అంటారు కదా,
కొంచెం దానికి సంబంధించి ఉంటుంది. సెరామిక్ టెక్నాలజీ, కెమికల్ పాలిటెక్నిక్. ఇందులో మనకి రసాయనాలు ఎక్కువ ఈ ల్యాబ్స్, కెమికల్స్కి సంబంధించి ఉంటుంది ఈ స్టడీ అంతా కూడా. సివిల్ అంటే మనకి సివిల్ పాలిటెక్నిక్ అంటే రోడ్స్, బ్రిడ్జెస్, కెనాల్స్, డ్యామ్స్, ఎయిర్పోర్ట్స్, సీవేజ్ సిస్టమ్స్, పైప్ లైన్స్, ఇలాంటి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్, కొన్ని రైల్వేస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఈ సివిల్ ఇంజనీరింగ్ అంటారు. వాటికి సంబంధించి చదువు ఉంటుంది, అవి కన్స్ట్రక్షన్ చేయటం వాటికి సంబంధించి. కంప్యూటర్ సైన్స్ పాలిటెక్నిక్ అంటే కంప్యూటర్ గురించి ఉంటుందన్నమాట. ఇందులో కంప్యూటర్కి సంబంధించిన విజ్ఞానం నేర్చుకుంటారు. ఎలక్ట్రికల్ పాలిటెక్నిక్ అంటే కరెంటుకి సంబంధించి, విద్యుత్తుకు సంబంధించి నేర్చుకుంటారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను అంటే మనకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటి గురించి చదువు ఉంటుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇందులో ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ డివైసెస్, కరెంటుతో పనిచేసే వాటిని ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ఉంటాయి కదా, డివైసెస్, ఈ రెండు కంబైన్డ్గా మనకి చదువుకుంటాం అనమాట. కొంతమంది ఏంటంటే ఇలాంటి నేర్చుకొని చిన్న చిన్న షాప్స్ అవి కూడా పెట్టుకొని వాళ్ళు బాగా మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ ట్రిపుల్ ఇలా వెళ్తూ ఉంటారు అనమాట. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ట్రిపుల్ ఈలోకి వెళ్తారు ఇంజనీరింగ్లో అయితే కనుక. తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ అంటే మనకి గార్మెంట్స్, వస్త్రాలు ఉంటాయి కదా, వాటిని డిజైన్ చేయటం, మ్యానుఫ్యాక్చర్ చేయటం, వాటిని అమ్మటం ఇలా ఉంటుంది. తర్వాత హ్యాండ్లూమ్ టెక్నాలజీ. హ్యాండ్లూమ్స్ అంటే అందరికీ తెలుసు, చేనేత సాంకేతిక సంబంధించి. అంటే కరెంటుతో పని లేకుండా చేతులతోనే వస్త్రాలు నేసి వాటిని విక్రయిస్తూ ఉంటారు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్, పారిశ్రామికంగా కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటారు. ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఒక కోర్స్ ఉంటుంది, అది చదువుకొని డిఫరెంట్ ఇండస్ట్రీస్లో జాబ్స్ చేసుకుంటూ ఉంటారు, జాబ్స్ వస్తాయి అన్నమాట. ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇంకా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అంటే మనకి మ్యూజిక్ పరంగా కానీ, లేదంటే ఏదైనా మెజర్స్ రికార్డ్ చేయడానికి కానీ, కంట్రోల్ చేయడానికి సంబంధించి, టెంపరేచర్కి సంబంధించి, ప్రెజర్కి సంబంధించి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, మనం వాడే రకరకాల పరికరాలకు సంబంధించి మనకి ఈ పాలిటెక్నిక్ ఉంటుంది. అంటే ఎవరు ఇందులో చేరితే అదే చదువుకుంటారు, దానికి సంబంధించి జాబ్స్ ఉంటాయి. తర్వాత మెరైన్, బోట్స్, షిప్స్, సబ్మెరైన్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సముద్రానికి సంబంధించి ఉంటుంది పాలిటెక్నిక్. సముద్రానికి సంబంధించిన ఈ వాహనాలు, వీటికి సంబంధించి బోట్స్ అని, షిప్స్ అని, దానికి సంబంధించిన స్టడీ అనమాట. మెకానికల్ పాలిటెక్నిక్ అంటే మనకి ఎలక్ట్రిక్ జనరేటర్స్ ఉంటాయి, అంటే పవర్ ప్రొడ్యూసింగ్ జనరేటర్స్ అంటాం అనమాట. అంటే శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అని, స్టీమ్ ఇంజిన్లు, గ్యాస్ టర్బైన్లు, ఏసీ, ఫ్రిడ్జ్లు, ఇలాంటికి సంబంధించి ఎస్కలేటర్స్, ఎలివేటర్స్, ఇంకా చాలా ఉంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్ అంటారు ఇండైరెక్ట్గా, మెకానికల్ పాలిటెక్నిక్ అనమాట. తర్వాత మెకాట్రానిక్స్ అంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 3 కలిపి ఇందులో చదువుకుంటారు జనరల్గా అయితే. ఇంటిగ్రేషన్ ఆఫ్ మెకానికల్ సిస్టము విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ అంటే జనరల్ కంప్యూటర్ ఉపయోగించి కొన్ని అప్లికేషన్లు తయారు చేస్తాం కదా, అది మనం సాఫ్ట్వేర్ అంటాము. దానికి సంబంధించి మెకాట్రానిక్స్ పాలిటెక్నిక్. తర్వాత మైన్స్, గనులు అంటారు. మనకి రకరకాల ఖనిజాలకు సంబంధించి గనులు ఉంటాయి, దానికి సంబంధించిన స్టడీ ఉంటుంది, మైనింగ్ పాలిటెక్నిక్. తర్వాత టెక్స్టైల్ టెక్నాలజీ. టెక్స్టైల్ అంటే మనకి కాటన్, ఫైబరు, ఇలా మనకి బట్టలకు వ్యాపారానికి సంబంధించి అవి ఉత్పత్తి చేసే ఇండస్ట్రీలు ఉంటాయి అన్నమాట. క్లాతింగ్ ప్రొడక్ట్స్ని తయారు చేసేవి, బట్టలకు సంబంధించి ఆ టెక్నాలజీకి సంబంధించిన పాలిటెక్నిక్. తర్వాత ఎన్విరాన్మెంటల్ పాలిటెక్నిక్ అంటే మనకి చుట్టుపక్కల ఉండే పర్యావరణాన్ని ఎన్విరాన్మెంట్ అంటాం. మన చుట్టూ ఉండే వాతావరణం ఎలా అయితే ఉందో దాన్ని ఎన్విరాన్మెంట్, దాన్ని పరిరక్షించడం, దానికి సంబంధించి కూడా కోర్సెస్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ పాలిటెక్నిక్. జెనెటికల్ ఇంజనీరింగ్ లేదా జెనెటిక్ సంబంధించిన డిప్లొమా అంటాం. ఇది ఏంటంటే మనం డిఎన్ఏ మేకప్ చేయటం, ఇదంతా ఎక్కువ ల్యాబ్ వర్క్ ఉంటుంది. జెనెటిక్స్ అనేది ల్యాబ్లో
మనకి మైక్రోస్కోప్స్ అని, డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ మిషన్స్ ఇలాంటి చాలా ఉపయోగించి మనకి జెనెటికల్‌గా సంబంధించిన అంటే ఒక్కో దాంట్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక్కొక్క పాలిటెక్నిక్‌లో. మీరు ఏదైతే తీసుకున్నారో ఆ కోర్స్‌లో డెప్త్‌గా మీరు చదువుకుంటా ఉంటారు. ఇది జెనెటికల్ ఇంజినీరింగ్ అంటాం. తర్వాత మెటలార్జికల్ అంటే మనం రకరకాల లోహాలు వాడుతూ ఉంటాం మెటల్స్. ఈ మెటల్స్‌ని కొన్ని రకాల ఉత్పత్తులుగా మనం తయారు చేస్తూ ఉంటాం. మెటల్స్ ట్రాన్స్ఫార్మ్ టు ప్రొడక్ట్స్. కొన్ని రకాల ఉత్పత్తులు చేస్తాం. ఈ మెటల్స్‌కి సంబంధించి వాటి నుంచి తయారు చేసే ఉత్పత్తులు అవి ఆ చదువుని మెటలర్జికల్ పాలిటెక్నిక్ అంటాం. పెట్రోలియం అంటే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ మనం సముద్రం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. కొన్ని చోట్ల ఎడారుల్లో నుంచి కొన్ని ఏరియాలో ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన పాలిటెక్నిక్ పెట్రోలియం పాలిటెక్నిక్. ప్లాస్టిక్ టెక్నాలజీ అంటే ప్లాస్టిక్ అంటే ఏదైతే మనం ప్లాస్టిక్ వాడుతూ ఉంటాం కదండి, దానికి సంబంధించి కొన్ని ప్లాస్టిక్ పార్ట్స్ తయారు చేస్తూ ఉంటాం. ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిసిటీ ఉన్న కెమికల్స్ నుంచి ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తారన్నమాట. ప్లాస్టిక్ టెక్నాలజీ కోర్సుకి సంబంధించిన ఈ పాలిటెక్నిక్‌లో అలాంటి సబ్జెక్ట్ నేర్చుకుంటారు. తర్వాత టూల్ అండ్ డై మేకింగ్, స్టాంపింగ్ డైస్, ప్లాస్టిక్ మోల్డ్స్ ఉంటాయి. అలాంటి తయారీకి సంబంధించి కానీ ఈ సబ్జెక్టు నేర్చుకుంటారు. తర్వాత పాలిటెక్నిక్ కోర్సు రబ్బర్ టెక్నాలజీ, రబ్బర్సు, ఎలాస్టోమర్సు ఇలాంటి వాటిని ఉపయోగించి ఉపయోగకరమైన వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. తర్వాత టెక్స్టైల్ టెక్నాలజీ ఇందాక మనం చెప్పుకున్నాం. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని అన్నారు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు కదండి. మనకి రకరకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ తయారు చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం కొన్ని అప్లికేషన్లు, మొబైల్ అప్లికేషన్స్ కూడా తయారు చేస్తారు. తర్వాత ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కోర్సులోకి వెళ్ళి సాఫ్ట్వేర్ మనకి కంప్యూటర్ సైన్స్ దీనికి సంబంధించి చేరుతూ ఉంటారు. చేరి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మంచి శాలరీ ఎర్న్ చేస్తూ ఉంటారు. తర్వాత ఫైర్ ఇంజనీరింగ్ అన్నారు. ఫైర్ డిపార్ట్మెంటు సంబంధించి కోర్స్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ టెక్నికల్ కోర్సెస్. కొన్ని నాన్ టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి. ఇవి ఎక్కువ గర్ల్స్ కోసం అని ఇచ్చారు. కానీ జనరల్గా గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా ఇందులో చాలామంది చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అందులో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది, వ్యాపారానికి సంబంధించిన కోర్సు, కమర్షియల్ ప్రాక్టీస్ అని ఇచ్చారు ఒక కోర్సు. ఇది కూడా నాన్ టెక్నికల్ పాలిటెక్నిక్ కోర్స్ అన్నారు. ఇందులో మనకి బిజినెస్ స్టడీ మేనేజ్మెంటు, అకౌంటింగు, టైప్ రైటింగు, డేటా ఎంట్రీ, స్టెనోగ్రఫీ ఇవన్నీ నేర్చుకుంటారు. ఈ కోర్సెస్ అయిన తర్వాత ఈ పాలిటెక్నిక్ కోర్సెస్ అయినాక బీకాము, బీబీఏ కూడా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటాం, అవి కూడా జాయిన్ అవుతూ ఉంటారు. తర్వాత ఫుట్వేర్ టెక్నాలజీ మనం చెప్పులకు సంబంధించి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నాలజీ అనమాట. ఫుట్వేర్ టెక్నాలజీ ఆ పాలిటెక్నిక్ కోర్స్ ఉంటుంది ఇందులో. ఇంటీరియర్ డెకరేషను, ఫ్లోర్ ప్లానింగు, లోపల మన ఇంటి లోపల లైటింగ్కి సంబంధించి, ఈ డెకరేషన్కి సంబంధించి, డిజైన్కి సంబంధించి ఇంటీరియర్ డెకరేషన్ అంటాం. మన ఇంటి లోపల అందంగా అమర్చుకుంటాం కదండి, కింద బండలు ఇలాగే ఉండాలి, లైట్స్ ఈ విధంగా ఉండాలని, ఇంకా రకరకాలు ఉంటాయి ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించి మనం చేసుకోవాలి. కానీ దానికి సంబంధించి కూడా ఒక స్టడీ ఉంటుంది, ఇంటీరియర్ డెకరేషను. లైబ్రరీ సైన్సు, లైబ్రరీలో క్యాటలాగ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, బుక్స్ ఏ విధంగా విభజించి వాటిని ర్యాక్స్లో ఉంచాలి, స్టోర్ బుక్స్ అని, డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంచాలి, ఈ లైబ్రరీకి సంబంధించిన జాబ్స్ వస్తాయి అన్నమాట ఎక్కువగా. తర్వాత మోడర్న్ ఆఫీసు ప్రాక్టీసు, కంప్యూటరు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆఫీస్ మేనేజ్మెంటు, ఈ టైపింగ్ ఇలాంటివి నేర్పిస్తారు. తర్వాత బ్యూటీ అండ్ కాస్మెటాలజీ అంటే మనకి స్కిన్, ఫేస్కి సంబంధించి బ్యూటీషియన్ అంటాం ఎక్కువగా. మనకి మ్యారేజెస్ అప్పుడు అట్లా ఫేస్కి ఫేషియల్ చేయిస్తూ ఉంటారు, అంటే సింపుల్గా అర్థం అవడం కోసం. దానికి సంబంధించి కూడా కోర్స్ ఉంటుంది, బ్యూటీ అండ్ కాస్మెటాలజీ. తర్వాత జ్యువెలరీ డిజైనింగు, నగలు, మనం ఎక్కువగా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇట్లా నగలు ఎక్కువ లేడీస్ అయితే డిఫరెంట్ మోడల్స్ ఉంటారు. ఈ నగలకు సంబంధించి అవి డిజైనింగ్కి సంబంధించిన కోర్స్ అనమాట. జ్యువెలరీ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే క్లాత్
చాలామంది తెలుసు ఫ్యాషన్ షోస్ చూస్తూ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ క్లాత్ మోడల్స్ వేసుకొని మనకి ర్యాంప్ వాక్ మీద నడుస్తూ ఉంటారు. ఆ మోడల్ ఎలా ఉంది, డ్రెస్ మోడల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, ఫ్యాషన్ చాలా ఫ్యాషన్గా కుడతారు. ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ బాగుంది అంటారు కదా. దానికి సంబంధించి ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ ఎక్కువగా నాన్ టెక్నికల్ కోర్సెస్. ఇవన్నీ ఎక్కువ గర్ల్స్ జాయిన్ అవుతూ ఉంటారనమాట. ఈ విధంగా మనకి పాలిటెక్నిక్లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేశాను. ఇది మీకు ఒక సమాచారంగా ఉపయోగపడుతుందని మాత్రం ఈ వీడియో చేశాను. దీన్నే ఆధారంగా చేసుకొని మీరు జాయిన్ అవ్వటం కాదు, మీరు కూడా ఇంకా తెలుసుకోండి. ఇంకా తెలుసుకొని మీకు నచ్చిన కోర్సులు జాయిన్ అవ్వండి. గత వీడియోలో ఈ వీడియో కన్నా ముందు మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి ఇలా కోర్సెస్ ఉంటాయి. ఇందులో మళ్ళీ ఎంపీసీలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయని మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కషన్ చేసుకున్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అది ఏ కోర్సెస్ ఉన్నాయి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇంతకుముందు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్ అని ఇంట్లో మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏమేమి కోర్సులు చేయొచ్చు ఇలాంటి వీడియో కూడా చేస్తానండి. అందరూ కూడా ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకే మరిన్ని వీడియోస్, ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ సేకరించి నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. నేను ఇన్ఫర్మేషన్ సేకరించి యూట్యూబ్లో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, థ్యాంక్ యూ.